బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో భారీ భూకంపం. మరఠ్వాడలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రేకెత్తించాయి. నాందేడు, హింగోలి, పర్బని ఈ జిల్లాల్లో భూమి కంపించింది. రిటార్ స్కేల్ పైన 4.6 తీవ్రతతో నమోదైంది. భయంతో ఇళ్లలో నుంచి జనమంతా పరుగులు తీశారు. అర్ధరాత్రి 1:30 నుంచి 3:23 మధ్య ఈ ప్రకంపనలు రేకెత్తించాయి. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఈ భూమి కంపించడంతో ఆదిలాబాద్, నిర్మల్ ఈ జిల్లాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా మహారాష్ట్రకు సంబంధించిన మరఠ్వాడా ప్రాంతంలోని కీలకమైనటువంటి ప్రాంతాలు నాందేడ్, హింగోలి, పర్బని ఈ 3 జిల్లాల్లో కూడా ఇప్పుడు ఈ భూ ప్రకంపన తీవ్రతలు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 4.6 తీవ్రతతో నమోదైంది. భయంతో ఇళ్ల నుంచి జనమంతా పరుగులు తీశారు. అర్ధరాత్రి సమయం 1:30 నుంచి 3:23 సమయం మధ్యలో ఒకసారిగా భూమి కంపించింది. ఇక్కడ 4 తీవ్రత సుమారుగా 4.6 తీవ్రతతో నమోదైనటువంటి ఈ భూకంపం తీవ్రత కొంత ఆందోళన గురిచేసింది. ఇక రిటార్ స్కేల్ పై నమోదైనటువంటి ఈ తీవ్రత అట్ ది సేమ్ టైం 3.6 నుంచి 4.6 మధ్యలో 1-2 సార్ల మధ్యలో వస్తూనే ఉన్నాయి. ఈ ప్రకంపనలు చిన్నగా వినబడుతూనే ఉన్నాయి. ఇక్కడ భూకంప కేంద్రాన్ని కూడా 30 కిలోమీటర్ల దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలుస్తోంది. సో ఇది ఎగ్జాక్ట్గా తెలంగాణ బార్డర్ అది. బైన్సా, నాందేడ్, పర్బని అండ్ హింగోలి ఆ 3 చూస్తున్నారు. సో ఆ ఎగ్జాక్ట్ బార్డర్, ఆ ఎల్లో కలర్ లైన్ కనిపిస్తుంది చూడండి, ఆ ఎల్లో కలర్ లైన్ అంతా తెలంగాణ బార్డర్ అది. సో ఆ ఎల్లో కలర్ లైన్ పక్కనే ఉంది నాందేడ్. సో ఆదిలాబాద్ ప్రజలకి ఎక్కువగా తెలిసి నాందేడ్ అనేది ఏ రకంగా ఉంటుంది, ఎంత సమీపంగా ఉంటుంది అనేది. సో ఉత్తర తెలంగాణకు సంబంధించిన వాళ్ళకి చాలామంది అవగాహన ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇది 4.6 తీవ్రత అండ్ భూకంప కేంద్రం గుర్తించింది 10 కిలోమీటర్ల దగ్గరే. ఎగ్జాక్ట్ స్పాట్ ఆ బ్లూ కలర్ డాట్ని మీరు చూస్తున్నారు. ఎగ్జాక్ట్గా భూకంప కేంద్రం నమోదైంది అక్కడే, హింగోలి, మహారాష్ట్ర. సో 10 కిలోమీటర్ దగ్గర భూకంప కేంద్రం నమోదవడం. సో దీని ప్రభావం ఇటు నిజామాబాద్ తెలంగాణ మీద పడింది, అటు నిర్మల్ జిల్లా మీద పడింది, ఆదిలాబాద్ మీద పడింది. సో ఈ 2 జిల్లాలో నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ 3 జిల్లాల పైన దాని ప్రభావం కనిపించింది. సో ఒకసారిగా జనం కూడా భయాందోళనకు గురయ్యారు. సో ఆ సిచ్యువేషన్లో అంతా చాలా తీవ్రమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మీరు చూడవచ్చు, CCTV విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో 1:37 సమయానికి భూమి అంతా ఒకసారిగా వణికిపోయింది. ఎవరికేం అర్థం కాలేదు. నిలిచిన వారు నిలిచినట్టు ఉండిపోయారు. అంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో వణికిపోయింది. తర్వాత మెల్లిగా తేరుకునేసరికల్లా ఎక్కువ ఈ ప్రభావం ఎవరికి ఉంటుంది, ఖాళీ ప్రదేశాల్లో కాదు, రద్దీ ప్రదేశాల్లో అయితే చూడండి మళ్ళీ ఒకసారి అలర్ట్ అయ్యారు. ఏమో జరుగుతుంది అనే రకంగా ఆందోళన గురి చేసింది అంతా కూడా. ఆ CCTV కెమెరాలో దృశ్యాలు మీరు చూస్తుంటే 1:37 ఎగ్జాక్ట్గా వణికింది. ఆ తర్వాత మళ్ళీ కార్ స్టార్ట్ అయింది. అలాగే కూర్చుని పోయారో వ్యక్తి. ఆ కార్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి మళ్ళీ భూమి వణుకుతుంది. సో 1:37 మళ్ళీ ఒక్కసారిగా చూడండి, 1:37 మళ్ళీ ఒకసారి. సో కార్ స్టార్ట్ అయ్యే ముందు ఒక్కసారిగా భూమి వణికింది. కార్ స్టార్ట్ అయ్యే సమయానికి ఇక్కడ 37 సెకండ్లకు ఒకసారి, 20 సెకండ్ల వ్యవధిలోనే 2 సార్లు భూమి కంపించింది. సో కొన్ని సెకండ్ల పాటుగా ఆ భూమి అలాగే కంపిస్తూ ఉండిపోయింది. సో భూమి వణుకుతూ ఉండిపోయింది. కదలికలు గమనించారు. సో పబ్లిక్ అంతా రోడ్ల మీదకి వచ్చేసారు. సో ఈ సిచ్యువేషన్లో నాందేడ్ ఈ ప్రాంతం అంతా కూడా కొంత కోల్ బెల్ట్ ఏరియా. సో నాందేడ్, హింగోలి ఈ ప్రాంతం అంతా కూడా కొంత కోల్ బెల్ట్ ఏరియాగా ఉంటుంది. ఆదిలాబాద్ సమీపంగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా. సో అక్కడ పబ్లిక్ కూడా ఒకసారిగా అలర్ట్ అయ్యారు, షాక్ గురయ్యారు. ఇప్పుడు దీని ప్రభావం నిజామాబాద్, నిర్మల్ అండ్ ఆదిలాబాద్, ముఖ్యంగా ఈ 3 జిల్లాలు, కొమరం ఆసిఫాబాద్ కూడా, ఈ 4 జిల్లాల పైన కొంత ప్రభావం కనిపించింది. ముఖ్యంగా సమీప ప్రాంతం అది బోధన్కి చాలా సమీపంగా ఉన్నటువంటి ప్రాంతం. సో ఆ నియర్ బై ఏరియా మొత్తం కూడా బార్డర్ షేరింగ్ ఏరియాగా ఉంది కాబట్టి అక్కడ కొంత అలర్ట్స్ కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. కొంత ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని చెప్పి కొన్ని సూచనలు కూడా జారీ చేశారు. విజువల్స్ మీరు చూడొచ్చు, ఒక వంటింట్లో విజువల్ అది. ఆ వంటింట్లో ఆ వంట సామాగ్రి మొత్తం కూడా నేలబడిపోయాయి. ఆ ఇల్లు కూడా కొంత పాక్షికంగా దెబ్బతిన్నట్టుగా ఉంది. సో ఆ వంట సామాగ్రి మొత్తం కింద పడిపోవడం, టైల్స్ అన్నీ ఊడిపోవడం. సో ఆ టైల్స్ అన్నీ ఊడిపోయి ఆ గ్యాస్ స్టవ్ పై పడిపోయాయి. కింద అన్నీ కూడా ముక్కలుగా పడిపోయి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కొంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఎలాంటి భూకంపం నమోదైందో అర్థమవుతోంది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. రైట్, దీనికి సంబంధించి ఆదిలాబాద్లో, నిజామాబాద్లో, నిర్మల్, ఆ కొమరం ఆసిఫ్, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది, దీని ప్రభావం ఎలా కనిపించింది, మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటు ఆదిలాబాద్ కానీ, కొమరం ఆసిఫాబాద్ కానీ 2 జిల్లాల పైన, అటు నిర్మల్ ప్రాంతం పైన ఎటువంటి ప్రభావం కనిపించింది? ఈ భూ ప్రకంపనల తాలూకు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ముఖ్యంగా నాందేడ్ ప్రాంతాల సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు?
ఎస్ మనోజ్, మహారాష్ట్రలో జరిగిన ఘటన ఏదైతుందో అది సంచలనంగా మారింది, ఒక రకంగా భయాందోళన కలిగించింది. మహారాష్ట్రలో భారీ కంపనం ఏదైతుందో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు సంచలనంగా మారింది. చుట్టుపక్కల ఉన్న ఏదైతే పక్కనే ఉన్న పర్బనిని ఆనుకొని ఉన్న నాందేడ్, పర్బనిని ఆనుకొని ఉన్న ఆదిలాబాద్ జిల్లా వాసులంతా కూడా భయాందోళనకు కొంత గురైన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈరోజు దాదాపుగా అర్ధరాత్రి 1:30 ప్రాంతం నుండి 3:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ అంశంపై ఒక రకంగా భయాందోళనలో ప్రజలు ఉన్నారని చెప్పుకోవచ్చు. నాందేడ్తో పాటు హింగోలి, పర్బని జిల్లాలో ఈ కంపనం వచ్చిందని చెబుతున్నారు. రియాక్టర్ స్కేల్ పై 4.6 గా నమోదైంది. ఇది కాస్త తీవ్రంగా నమోదైన అంశంగా మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూపెడుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతంలో కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే కొంత జాగ్రత్తగా తీసుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించిన అధికారులు కూడా ఏ ప్రాంతాలు ఈ ఎఫెక్ట్ కు గురయ్యాయనేది కూడా కొంత ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కోల్ బెల్ట్ ప్రాంతం కింద నుంచి మైనింగ్ ఉన్న కోల్ బెల్ట్ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ అంశాల్లో ఆరా తీస్తున్నారు. దీంతో పాటు సరిహద్దు జిల్లాలు ఏదైతే ఉందో ఆ జిల్లాలో ఏదైనా దీని ఎఫెక్ట్ ఉందా, లేదంటే ఏంటి దీనికి సంబంధించిన అంశాలు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ పర్బనితో పాటు హింగోలి లాంటి ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనబడుతుంది. పర్బని జిల్లాలో ఈ ఎఫెక్ట్ ఎక్కువ కనబడుతుంది. ఇప్పటికే జిల్లా అధికారులు దీనికి సంబంధించి ఎంత తీవ్రత ఉంది ఏంటి అనే కోణంలో కూడా, అసలు దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుందనే కోణంలో కూడా జిల్లా అధికారులతో పాటు ఆ ప్రాంతపు మంత్రి కూడా కొంత సీరియస్ గా దీనిపై ఆరా తీస్తున్నట్టు మనకు పక్కా సమాచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ భూకంపం ఏదైతే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ భూకంపం కొంత అందరినీ భయాందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తంగా ఇది సిచ్యువేషన్ కొంత ఎక్స్ట్రీమ్గానే అక్కడ నమోదైనట్టు తెలుస్తోంది. సో 4.6 తీవ్రతతో 10 కిలోమీటర్ దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించడం కొంత షాక్కు గురి చేసింది. సో ఆ భూ ప్రకంపన తాలూకు పర్యావసనాలు ఏంటి, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి ఇండ్లు ధ్వంసమైపోయా, ఏ రకంగా ఉందో చూపిస్తున్నారు. సో ఇక్కడ మీరు విజువల్లో చూడొచ్చు, రైట్ సైడ్లో కనబడుతుంది నాందేడ్, పర్బని అండ్ హింగోలి, ఈ 3 జిల్లాలు. ఎగ్జాక్ట్గా ఎల్లో కలర్ బార్డర్ మీకు కనిపించేది తెలంగాణ బార్డర్. తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాకి చాలా సమీపంగా నమోదవడంతో ఇటు ఈ జిల్లాలపై నిర్మల్, ఆదిలాబాద్, కొమరం ఆసిఫాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా పైన కూడా కొంత పెను ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా భూమి అక్కడ కూడా కదలికలు కనిపించాయి. సో కొన్ని సెకండ్ల వ్యవధిలోనే 1:30 సమయం నుంచి 3:23 సమయం వరకు ఈ మధ్యలో భూ ప్రకంపనలు 1కి 2 సార్లు ఇలా నమోదవుతూనే వచ్చాయి, చిన్న చిత్తగా నమోదవుతూనే వచ్చాయి. సో ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే వర్షంతో అతలాకుతలం అవుతోంది. ఇప్పుడు భూకంపం, ఇంకోవైపు అక్కడ బొగ్గుగన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. దానిపైన కూడా ఈ ప్రభావం కనిపించినట్టు తెలుస్తోంది. మరి కొంత పూర్తిగా తేరుకున్న తర్వాత అధికారులు అంచనాకు వస్తారు దీనిపై ఇటువంటి ప్రభావం ఉంది, ఏ రకంగా ధ్వంసమైంది, దీని తాలూకా క్యాజువాలిటీస్ ఏంటి అనేది. సో మీరెవరైనా తెలుగు పబ్లిక్ ఆ నాందేడు ఈ ప్రాంతాలు ఎక్కువగా సింగరేణి ఉద్యోగాలు చేసేవాళ్ళు, కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుగు వాళ్ళు ఎవరైనా అక్కడ నుంచి చూసినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది నాందేడ్, హింగోలి అండ్ పర్బని జిల్లాలో కామెంట్ చేయండి.